నువ్వు మాట్లాడింది నువ్వేనా? ఎక్కడా ఎక్కడున్నావు? ఎక్కడున్నా? ఎవరు మాట్లాడింది? నువ్వా మాట్లాడింది? నూడిల్స్ ఎక్కడా? ఎక్కడా ఎక్కడా? అక్కడ దేవుడు ఆయన అమ్మ బాబ్రే అరే బాబ్రే అరే బాబ్రే అమ్మ బాబ్రే అరే ఎక్కడ ఉంది పాప? పాప ఓ నేను చూడుకో పిల్లలు వస్తున్నారు, మన మధ్యలోకి వస్తున్నారు. హాయ్ నాన్న, ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? హాయ్ నాన్న, బాగున్నావా? అయ్యో పొద్దున్నుంచి నీ కోసం చూస్తున్నా. ఎక్కడున్నావా 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 అని చూస్తూ ఎక్కడున్నావా? ఎక్కడికి వెళ్ళావు? పొద్దున్నుంచి కనిపించలేదు. ఇక్కడే ఉన్నావా? మరి టిఫిన్ చేసావా? మార్నింగ్ భోజనం చేసావా? మధ్యాహ్నం ఓకే. పాటలు నేర్చుకున్నావా? పిల్లలు మీరు నేర్చుకున్నారు పాటలు? ఓకే, గుడ్ గుడ్. మంచి బిస్కెట్లు తిన్నారు కదా, ఇంకా భోజనం చేశారు కదా, పాటలు నేర్చుకున్నారు. గుడ్, నువ్వు కూడా చాలా మంచి పని చేసినా. ఇందుకు నీ పేరేంటి చెప్పు? నా పేరు అబ్బా స్వీటీ అంట, గడ్డి గ్లాస్ పెడదా. స్వీటీ అబ్బా నేను చూస్తుంటే చాలా బాగుంది కదా. ఓకేనా? మంచిగా మా పిల్లలాగే నువ్వు కూడా వచ్చి పాటలు నేర్చుకున్నావు, కథలు నేర్చుకున్నావు, వాక్యాలు నేర్చుకున్నావు. చాలా గుడ్ గుడ్ నాన్న. దేవుడు నేను దీవించను గాక. మరి మీ తమ్ముడు ఒకడు ఉండాలి, ఎక్కడున్నాడు? నాకు కనిపించట్లేదు. ఎక్కడున్నాడబ్బా? బాబు నువ్వే నడిచింది? నువ్వు కదా? ఎక్కడున్నాడు? అరే బాబురే తమ్ముడు. అన్నయ్య ఎక్కడున్నాడు? మీ తమ్ముడు ఏడి? అయ్యో త్వరగా తీసుకురామ్మా. ఓకేనా? బాయ్. స్వీటీకి ఒక మంచి తమ్ముడు ఉన్నాడంట. బాయ్ 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 బాయ్. పిల్లలు బాయ్ ఎవడో సారి బాయ్. ఓకే బాయ్. పిల్లలు స్వీటీకి తమ్ముడు ఉన్నాడు. ఓకేనా? ఓకే పిల్లలు, స్వీటీ తమ్ముడు ఉన్నాడు. చూద్దాం వస్తున్నాడు. ఎక్కడున్నాడు? నువ్వేనా? ఓకే. ఎక్కడ ఎక్కడ బాబు? డోర్ దగ్గర. డోర్ దగ్గర? డోర్ దగ్గర ఎవరు లేరు. ఎక్కడున్నావు? సరిగ్గా చూడన్నా. అయ్యి బాబరే ఎక్కడ నువ్వా? బాబరే హలో ఏంటి మాస్టర్ ఎక్కడున్నావా? అవునన్నయ్య, నేను పొద్దున్నుంచి నీ కోసం చూస్తూ ఉన్నా, కనిపించి ఎక్కడున్నావా? అవునన్నా. గుడ్ గుడ్. మా పిల్లలను చూసి ఎలా ఉన్నారు? బాగున్నారన్నా. చాలా బాగున్నారు కదా. ముద్దుగా ఉన్నారు. ఎక్కడ ఎలా ఉన్నారు? ముద్దుగా ఉన్నారు. ముద్దుకున్నారా? ఓకే ఓకే, వెరీ గుడ్. సరే గాని ఇంతకీ నీ పేరేంటానా? నా హెయిర్ స్టైల్ పాడైపోయింది. హెయిర్ స్టైల్ పాడైపోద్దా? చాలా మంచి బాగుంది. ఎక్కడ కలర్ వేసా? దేవుడు నాయన. బాబు నా హెయిర్ స్టైల్ మాత్రం పట్టుకోకన్నా. సరే సరే, హెయిర్ స్టైల్ పట్టుకోను. సరే, ఈ ముక్కు ఏదో బాగున్నట్టుంది. ముక్కు అవరే నాయన. పిల్లలు ఓకే, ముక్కు బాగుంది నాన్న, భలే ఉంది. ఎక్కడ చేపించు? నా ముక్కు ఊడిపోద్ది. ఊడిపోద్దా? పిల్లలు మీ ముక్కులో ఊడిపోతాయా? ఒకసారి రాగండి. సరే వద్దు 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 బాబరే వద్దు వద్దు. ఓకే ఓకే. సరే, ఇంతకు నీ పేరు చెప్పలేనా? నీ పేరు ఏం పేరు? అన్నా నీ పేరేంటన్నా? నా పేరు ప్రసాద్ అన్నయ్య. నా పేరు ప్రసాద్. అవునా? రాంగ్ కదా. ఓకే ఓకే, చాలా రాంగ్. అన్నా చెప్పనా నా పేరు? నీ పేరు చెప్పినానా? నా పేరు నీ పేరు మర్చిపోయానన్నా. పిల్లలు ఎవరు పేరు మర్చిపోతారు నాన్న? మర్చిపోతారా? మర్చిపోరు కదా. నీ పేరు చెప్పినా బాబరే. అన్నా హెయిర్ స్టైల్ పాడైపోయింది. హెయిర్ స్టైల్ పాడైపోద్దా? సరిగ్గా దూకలేదు బాబరే. సరే సరే బాబు,
పట్టుకోను ఓకేనా అన్న సరే నా పేరు గుర్తొచ్చిందన్న గుర్తొచ్చిందా రోడ్డు మీద పారేసుకున్నానన్న రోడ్డు మీద పారేసుకున్నావా పేర్లు ఎవరు రోడ్డు మీద పారేసుకుంటారు పిల్లలు సరే సర్లే కానీ చెప్పు ఏం పేరు చెప్పు సార్ నా పేరు నీ పేరే నీ పేరే బాబు ఓ వినోష్ ఏం షర్ట్ వినోష్ అన్న ఎవరు నా పేరు చెప్పు ఏం పేరు ఆయన పేరు అన్న నా ఫ్రెండ్ అన్న మీ ఫ్రెండేనా అన్న చూద్దాం అంత ఎత్తున్నాడు ఎంతున్నావు ఆయనతో ఫ్రెండ్షిప్ ఏంటయ్యా అబ్బో నాకు చాలా పాటలు నేర్పించాడు అన్న అవునా వినోష్ చెప్పు నా పేరు చెప్పు మన ఇద్దరం కలిసి ఇద్దరం కొట్టాం మన ఇద్దరం కొట్టారా నాకన్నా గట్టి కొట్టాడన్న వాయో వాంబో దేవుడు బాబు కూర్చో తమ్ముడు అన్న బాబు నా పేరు నీ పేరు ఏం పేరు చెప్పు బిస్కెట్ అన్న బిస్కెటా బాగుంది కదా బిస్కెట్ సార్ హాయ్ చెప్పండి హాయ్ పిల్లలు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి సరే హాయ్ ఓకే బాయ్ ఓకే మీ బాయ్ చెప్పారా హాయ్ ఇలా చెప్పాలని చెప్పి హాయ్ అంటారు అంతే చేస్తాం మీరు అంతే బాయ్ అది బాయ్ ఎక్కువ చెప్పి చెప్తారు కదా మీరు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు అయ్యో మళ్ళీ వచ్చాడా ఎక్కడ వస్తాడు పిల్లలు తన పేరు బిస్కెట్ అంట ఇందాక ఏమన్నాడు బాబురే ఎవరిని కొట్టొచ్చేది అంట కదా పిల్లలు మీరు అలా ఎవరిని కొట్టారా బ్యాడ్ హ్యాబిట్స్ కదా అవన్నీ అన్నా బెన్నీ పిలిస్తే వెళ్ళానన్న ఎవరు బెన్నీయా బెన్నీ ఎవరు అదిగో బెన్నీ బయటికి రా అన్నాడన్నా బయటికి రమ్మంటున్నాడా ఏ బెన్నీ అయ్యో బాబురే లేదు మా పిల్లలు చాలా మంచోళ్ళు సరే ఎంత నీ పేరు నీ పేరు చెప్పలే బాబు అన్న నా పేరు నీ పేరే బిస్కెట్ చెప్పాడు కదా సరే ఓకే బిస్కెట్ మరి మార్నింగ్ నుంచి అండి 5 days నుంచి ఏమన్నా నేర్చుకున్నావా అబ్బో చాలా నేర్చుకున్నావా ఏమేమి నేర్చుకున్నావు అన్న రాహుల్ కొట్టానన్న రాహుల్ కొట్టావా కొట్టుకోవడానికి వస్తున్నారు ఏంటి అన్న ఇంత యాక్షన్ సాంగ్ చేస్తాం కదన్నా పొంగి 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 నేను బాగా పొంగానన్న బాగా పొంగావా అయ్యో బాబు నేను పొంగి పొంగి రాహుల్ 2 పీకానన్న అవునా పొంగి పొంగి అంటే ఆటలో కాదు ఆశీర్వాదంతోనూ వాక్యంతోనూ ఓకేనా దేవుని కృపతోనూ మన పొంగి తప్పకుండా అన్న అవును కదా అలాగ పొంగి 10 వాళ్ళని కొడతాం కాదు ఓకేనా ఓకే గుడ్ అయ్యో బాబురే అన్న ఇక్కడికి మీ పిల్లలంతా దేనికి వచ్చారన్నా మా పిల్లలు మంచిగా పాటలు నేర్చుకోవడానికి వాక్యం నేర్చుకోవడానికి కదనా కాదన్నా దేనికి సాంబార్ తినడానికి తింటారుగా చికెన్ తినడానికి అవునా చాక్లెట్లు తినడానికి వచ్చారు వామ్మో దేవుడు కొడతావేంటని కూర్చో వీడు కొట్టేదట్టు ఉన్నాడు లేదు మా పిల్లలు మంచిగా వాక్యం నేర్చుకోవడానికి వచ్చారు అబద్ధాలన్నా అవునా అబద్ధాలా లేదు అబద్ధాలు కాదులే కానీ లేదు నానా బిస్కెట్ మా పిల్లలు చాలా మంచోళ్ళు మంచిగా పాటలు నేర్చుకున్నారు వాక్యాలు కూడా నేర్చుకున్నారు కదా గుడ్ ఈరోజు మంచి తీర్మానం కూడా చేసుకున్నారు ఏంటి చెప్పనా నేను కూడా టామోలే అనేక మంది సువార్త చెబుతానని తీర్మానం కూడా చేసుకున్నారు అవునా ఏ పిల్లలు అబద్ధాలా అన్నా నీకు తెలీదన్నా బయటకు వచ్చి బూతులు ఆడతారన్నా అవునా అన్నా దొంగతనాలు కూడా చేస్తారన్నా అవునన్నా అయ్యో అన్నా నేను ఇస్సాకు కలిసి ఇస్సాకు బయట రోడ్డు మీద తిరుగుతున్నామన్నా రోడ్డు మీద మీ సండే స్కూల్ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారా రోడ్డు మీద తిరుగుతుంటే దేవుడు మమ్మల్ని పిలిచాడన్నా అవునా పిలిచి మాకు మంచి బహుమతి ఇచ్చాడన్నా అబ్బా వెరీ గుడ్ గట్టి క్లాస్ కూడా ఉన్నానా కదా యేసయ్య చాలా మంచివాడు అవునా కదా ఏం చెప్పాడు తెలుసా అన్న యేసయ్య ఏం చెప్పాడు నాన్న ఒక బండి ఉంది ఆ బండిని నీకు గిఫ్ట్ గా ఇచ్చిన తీసుకోమన్నాడు అన్న అవునా ఊర దొంగతనం బాబు అన్న అది తీసుకోగలనే నన్ను ఇస్సాకుని జనాలందరూ కుక్కను కొట్టినట్టు కొట్టారన్న అది మరి దొంగతనం అన్నమాట చేయకూడదు సరే బిస్కెట్ అన్న మరి ఏమైనా పాటలేదు ఒక పాట పాడు బాబు అన్నా సరే కదా ఒక డౌట్ నాకు చెప్పన్నా నీకు పళ్ళు లేవు కదా పళ్ళు లేదు ఎలా తింటున్నావా బాబురే ఏదండి పళ్ళేవేని పళ్ళన్నా కొట్టుకుంటున్నప్పుడు
పొల్లు ఊడిపోయి అన్న. అరే కదా పిల్లలు, మరి ఇప్పుడు ఎలా తింటున్నావు పొల్లు? ఒక 4 మాత్రం. సరే సరే ఒక పాట పాడినారు బాబరే. అన్నా నాకు చాలా పాటలు వచ్చాన్న. ఓ పిల్లలు, బిస్కెట్కి చాలా పాటలు వచ్చంటున్నానా, ఒక పాట పాడమన్నావా? బిస్కెట్ నా కోసం, మా పిల్లలందరి కోసం, ఓకేనా? ఒక మంచి పాట పాడతావా అన్నా? కీర్తనక్క ఉందా? కీర్తనక్క. కీర్తనక్క ఎవరు? అక్కడ ఉంది. హాయ్ చెప్ప ఒకసారి. పోనా అక్క? అక్క హాయ్ చెప్పండి, బాగా చెబుతుంది నీకు అక్క. ఓకే ఓకే. మధ్యాహ్నం చికెన్ వేయమంటే నాకు కొంచెం వేసేవంట అక్క. అయ్యో అక్క వడ్డించలేదు, ఎందుకంటే చెప్పనా, అక్క తింటే సరే అయితే కానీ అక్క ఒక పాట నేర్పించింది. పాట నేర్పించిందా? ఓకే పాట పాడినా అన్నా. అక్క కొత్త పాట నేర్పించింది అన్న. కొత్త పాట? ఏ కీర్తనక్క, మాకు కూడా నేర్పించకుండా ఈ బిస్కెట్ నేర్పించావు బాబు. బిస్కెట్ నేర్పించావా? సరే ఒక పాట పాడు అయితే. కీర్తనక్క పాడినా? పాడమన్నాక సిగ్నల్ చేసింది. అక్క నీ కోసం పాడతానక్క. అక్క కోసమా? ఈ పాట నీకే అంకితం. అంకితం? ఓ బాబురే. సరే సరే పాడినాను అయితే. కొత్త పాట కొత్త పాట ఏంటమ్మా కీర్తన ఎలా నేర్పించే పాట? అయ్యో పాట అంటే, కొత్త పాట అంటే అబ్బా 2025లో మేము కొన్ని నేర్చుకున్నాం కొత్త పాటలు, ఇంకేదో నేర్చుకోవచ్చు అనుకున్నాం. అయ్యో బాబు ఎలాగా? బాగా పడిద్దన్న నాకన్నా. ఏ బిస్కెట్ అలా కాదు బిస్కెట్ అన్న. కొత్త పాట అంటే పాట అంతా ఉండాలి కదా కనీసం. సరే ఇంకొక పాట ఏదైనా పాడు. ఓకేనా? పాత పాట పాడనా? పాత పాట అంటే నడిపించు బాబురా. లేఖనక్క ఉందా? లేఖనక్క. మేఘనక్క ఎక్కడా? మేఘనక్క అక్క పాట నేర్పించింది అన్న. అవునా? ఏం పాట? అదే అన్న పాత పాట. అమ్మ పాత పాటలా? ఎప్పుడు పాటలా? ఓకే. అయ్యి కదా నేను పాడినట్టు ఎవరు పాడలేరు అన్న. సరే సరే పాడినాను. పిల్లలు మీరు పాడతారా? పిల్లలు పాడతారా మీరు? సరే నువ్వు పాడబడినాను. బిస్కెట్ అమ్మా మీరు పాడాలంటే నేను డబ్బాలు వేసుకోవాలి లోపల. వద్దులే. సరే అర్జెంటుగా మా పిల్లలకి ఒక పాట పాడేసి. ఓకే పాత పాట. లేఖనక్క నీకోసం అంకితమా? అంకితం. ఓ అమ్మో బాబరే. సరే పాడు. పాట పాత నాకు ఎలాగే నేర్పించింది. అవునా? ఏమక్క? అయ్యో అమ్మో బిస్కెట్ నీకు ఒక నమస్కారం, నీ పాటకు ఒక నమస్కారం. కానీ సరే ఇంతకీ చెప్పన్నా మా పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అన్నా? మీ పిల్లలతో పాటు నాకు ఫ్రెండ్ ఉన్నాడు అన్న. మీకు ఫ్రెండ్ ఉన్నాడా? అబ్బో హీరోలా ఉంటాడన్నా. నేనే కదా అయితే. నీకన్నా చాలా బాగుంటాడన్నా. అవునా? నాకన్నా ఉంటాడన్నా. అవునా? సూపర్ గా ఉంటాడు. అవునా? హైట్ ఉంటాడు, స్టైల్ గా ఉంటాడన్నా. మన పాల ఎక్కడికైనా బాగుంటాడా? అబ్బో సొట్టపుక్కల కన్నా ఇంకెక్కువ సొట్టపుక్కలు ఉంటాయన్న. సరే సరే బిస్కెట్ అన్నా ఎక్కడ నీ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడా? పిలుస్తా మరి. అన్న పిలుచుకొస్తాను, ఇక్కడ ఉండన్నా. త్వరగా పిలిచిరా. అసలు వాడొచ్చాడంటే అన్న మీ పిల్లలందరూ పారిపోతారన్నా. అబ్బా అంత బాగుంటాడా? అబ్బో సూపర్ ఉంటాడన్నా. నేనే కదా అది. సరే 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 త్వరగా పిలుచుకురా అయితే. ఓకే గుడ్. హలో ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. ఫ్రెండ్ నువ్వు కాదు నేను కదా. ఓకే ఓకే ఓకే. మై డియర్ ఫ్రెండ్. ఫ్రెండ్ ఎక్కడున్నావు? త్వరగా రా, ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్. అన్నా అన్నా వాడు దూరంగా ఉన్నట్టున్నాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్న. ఇక్కడే ఉండన్న. త్వరగా త్వరగా. నువ్వు ఇక్కడే ఉంటావుగా? నేను ఇక్కడే ఉంటా. పిల్లలు ఇక్కడే ఉంటారుగా? మా పిల్లలు కూడా ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉంటారా చాక్లెట్లు బిస్కెట్లు తినడానికి? కాదు కాదు కాదు, మీ పెళ్లి చూడటానికి. అలాగే. అవునవును ఇప్పుడు వచ్చేస్తాను. పిల్లలు ఇక్కడే ఉండండి, ఇప్పుడు వచ్చేస్తా. ఓకే గుడ్. ఓకేనా? ఓకే బాయ్. అక్క కీర్తనక్క. కీర్తనక్క ఇక్కడే ఉండక్క. అక్క కూడా ఉండేది ఇక్కడే. ఓకేనా? గుడ్ బాయ్. అమ్మాయి వెళ్ళిపోయాడు.
పిల్లలు చూసావా ఎంత అలరు కదా కదా. సండే స్కూల్ రాకపోతే ఎలాగుంటారు చెప్పండి, అలాగే ఉంటారు. అవునే కదా పిల్లలు, మనం అలాగ అలరు చేస్తామా? అలాగ అలరు చేయం కదా. మంచిగా నీట్గా చక్కగా మాట్లాడదాం కదా. కానీ బిస్కెట్ ఏం చేద్దాం అన్నాడు అన్నమాట. అలా అడుగుతున్నాడు, చెబుతున్నాను అంతే. వచ్చేసాడు బాబు, ఎక్కడ ఉన్నా త్వరగా రా మై డియర్ ఫ్రెండ్, త్వరగా రా. వెళ్ళిపోయాడు. అరే ఎక్కడున్నాడు అన్నా, ఎంత పిలుస్తున్నారు రావట్లేదన్నా. రావట్లేదా? మీ పిల్లలు కూడా పిలవమని చెప్పన్నా. అక్కడున్నాడు. అరే నువ్వేనా? కాదా? కూర్చో అయితే. అన్నా ఎక్కడున్నాడు? ఒకసారి మీ పిల్లల్ని కూడా పిలవమ్మా. పిల్లలు మనం కూడా పిలుతామా? హాయ్ ఫ్రెండ్, బిస్కెట్ ఫ్రెండ్, ఎక్కడున్నావు? త్వరగా రా, మాతో కూడా ఫ్రెండ్షిప్ చేద్ది కానీ రా ఫ్రెండ్. అర్రే బాబురే, బిస్కెట్ ఎక్కడికి వచ్చావు నువ్వు? ఎవరు రమ్మన్నారా నిన్ను? బిస్కెట్ అన్నా, వీడు నీ ఫ్రెండా? అవునన్నా. వాంబో వాడంత భయంకరంగా ఉన్నాడు అన్న. వాడు చాలా మంచోడు అన్నా. పిల్లలు మంచోడు. మీరంతా నా ఫ్రెండ్సే. పిల్లలు మీరంతా నా ఫ్రెండ్సా? అవునా 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 అవునా? రే రండిరా, నా రాజ్యానికి తీసుకెళ్తా మిమ్మల్ని అందరినీ. రండి రండి, నా రాజ్యానికి మిమ్మల్ని వారసులు చేస్తా. ఏ బిస్కెట్ అన్నా, వాడెవడో తెలుసా నీకు? అన్నా నా మంచి ఫ్రెండ్ అన్నా, నా ముద్దు ఫ్రెండ్ అన్నా. ఏ బే, ఆవిడెవడో తెలుసా నీకు? ఎవరన్నా? వాడు పేరు సాతాన్ తెలుసా? అబ్బో వాడు నిన్ను అబద్ధాలు ఆడమంటున్నాడా? అవునన్నా. దొంగతనం చేయమంటున్నాడా? అవునన్నా. సినిమా పాటలు పాడమంటున్నాడా? అవునన్నా. భూత మాటలు మాట్లాడమంటున్నాడా? మాట్లాడమంటున్నాడన్నా. వాడు సాతాన్. నువ్వు వాడితో ఫ్రెండ్షిప్ చేసావు అనుకో, నువ్వు కూడా నరకానికి వెళ్ళిపోతావు. అన్నా, నరకం అంటే ఏంటన్నా? నరకంలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు, పండ్లు కొరుకటం ఉంటుంది, మహారోధన ఉంటుంది, భయంకరమైన అగ్నిగోళం ఉంటుంది. నా కొమ్మలతో పొడి చేస్తాను. వెళ్ళిపో. బిస్కెట్ ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చాయి బిస్కెట్ బిస్కెట్. ఇదిగో నువ్వు వాడు మాట్లాడి మాకు ఓకేనా? అన్నా నాకు భయం వేస్తుంది. వాడు ఏం చేయడు, వాడు అలాగా. అన్నా నాకు భయం వేస్తుంది అన్నా. వాడు ఏం చేయడు అన్న, వాడు అలాగా, వాడు బెదిరిస్తాడు అంతే ఓకేనా? ఏసు రక్తం జయం చెబితే చాలు వాడు తుర్రుమని పారిపోతాడు కదా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నా ఫ్రెండ్సే. అవునా? మీరంతా నా ఫ్రెండ్సే. మీరు ఇక్కడ ఉంటారు, ఇంటికి వెళ్ళాక నాతో పట్టే ఉంటారు, నాకు తెలుసు. అవును అవును. నా రాజ్యానికి వారసులు చేస్తా. మీరందరినీ నా రాజ్యానికి తీసుకెళ్ళి నా రాజ్యానికి రాజకుమారులు చేస్తా. రండి. బిస్కెట్ అదంతా అవుతుంది. నువ్వు భయపడు, మాకు భయం వేస్తుందన్నా. నాకు సాతాను అలా బెదిరిస్తా ఉంటాడు అంతే. వీడిని పంపించేద్దామన్నా. ఏసు రక్తం చేయించేపో అనుకో, అది చూసావా అని పారిపోతా. మీరంతా నా ఫ్రెండ్సే. అవునా? రండి, నా రాజ్యానికి తీసుకెళ్తా. నా రాజ్యానికి వారసులు చేస్తా. అదేం లేదు అదేం లేదు అదేం లేదు అన్నా, నాకు భయం వేస్తుందన్నా. మా చిట్టి కాదు, మా బంగారం కాదు. పనేదో మరి సాతాను మొత్తం ఫ్రెండ్షిప్ చేయకముందు ఉండాలి ఓకేనా? ఇలా మాట్లాడుతున్నాడు, భయపెట్టాడు లేడన్నా. ఈపీఎస్ రాక అటు ఇటు తిరుగుతూ ఉంటావు చూసావా? వాడిని తీసుకెళ్ళాడు కదా బయటికి. ఇప్పుడు ఏం లేదు, వాడిని తరిమి కొట్టాలంటే ఏసు రక్తం జీవించేది పిల్లలు. మనం కూడా రాడు కదన్నా, ఇక ఎప్పుడు రాడు నీ దగ్గరికి ఓకే? పిల్లలు మనము ఏసు రక్తం జయించేద్దాం. చెప్పండి, ఏసు రక్తం గట్టిగా రాజకూడదు.
అన్నయ్య వెళ్ళిపోయారు అన్నయ్య. అవును కదా, నాకు చాలా సంతోషం ఉందన్నయ్య. అవును పిల్లలు, అవును బిస్కెట్. ఓకేనా, మరలా నువ్వు సాతానుతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఓకేనా, చేయనన్నయ్య. ఒకవేళ నీ దగ్గరికి వచ్చాను అనుకో, ఏం చేస్తావు? యేసు రక్తమే జయం. పిల్లలు, ఒకవేళ సాతాను మన దగ్గరికి వచ్చాను ఏం చెప్పాలి? యేసు రక్తమే జయం అని చెప్పాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? తుర్ర పారిపోతాడు. అవునన్న, భలే పారిపోయాడు అన్నాడు. పారిపోయాడన్నా. కాల్చకూడదు గట్టిగా. ఓకే పిల్లలు, మరి బిస్కెట్ అన్నా, మరి రేపు ఆదివారం నుంచి మా సండే స్కూల్కి వస్తావు నువ్వు? తప్పకుండా వస్తానన్నా. ఓకే అన్న, మీ సండే స్కూల్ టైమింగ్స్ ఏంటన్నా? పిల్లలు, మన సండే స్కూల్ ఎన్ని గంటలకు చెప్పండి? ఇక్కడ ఎన్ని గంటలకి? 8:30. అన్న, మార్నింగ్ ఈవినింగ్ అన్న? మార్నింగే నానా. మార్నింగ్ అన్నా. నేను 6కి లేచి రెడీ అయిపోయి బ్రష్ చేసేసి స్నానం చేసేసి 8:15 కల్లా చర్చికి వచ్చి కూర్చుంటానన్నా. గట్టిగా ఆశపడదు పిల్లలు. ఓకే అన్నా, మరి మీ పిల్లలు కూడా వస్తారా అన్న? పిల్లలు మీరు కూడా వస్తారా? మా పిల్లలు కూడా. ఇసాక్ వస్తాడన్నా? ఇసాక్ వస్తాడు. ఓకే, రాహుల్ వస్తాడా? రాహుల్ కష్టమే. రాహుల్ వస్తాడా అన్న? వస్తాడా? ఓకే ఓకే. ఇంకా అన్నా, లాస్యాకను కూడా రమ్మని చెప్పాను. లాస్యాక ఎక్కడ ఉంది? వెళ్ళిపోయినాక. అయ్యా, అవునవును, మా ఫ్రెండ్ గారు తీసుకెళ్ళి ఉంటాడులే. లేదు పని ఉండి వెళ్ళింది అన్నమాట. ఓకేనా, నువ్వు వచ్చే చాలు. ఓకేనా, ఏం కాదు, బాగుందని ఒకసారి. ఓకే, చాలా బాగుంది. ముక్కు కొద్ది లైట్ గా పట్టుకోండి. ఓకే, చాలా మంచోడు బిస్కెట్. పిల్లలు, బిస్కెట్ మంచిగా కదా సాతాను నుంచి విడుదల పొందాడు. మరి రేపు ఉదయం మన సండే స్కూల్కి వచ్చేస్తానన్నాడు. మీరు వచ్చేసేస్తారా? ఓకే. స్వీటీ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందన్న, పిలుస్తాను. పిలుస్తావా? అక్క త్వరగా రా అక్క, అమ్మాయి పిలుస్తున్నాడు. స్వీటీతో కూడా ఒక మాట మాట్లాడి మనం వెళ్ళిపోదాం. ఓకేనా? స్వీటీ, మీ తమ్ముడు చూసావా ఎంత అలర చేశాడో? మీ తమ్ముడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాను అనుకున్నాం? సాతానుతో. అవును, సాతాన్ని ఇప్పుడు మేము తరిమేసాం. ఏక నుంచి మీ తమ్ముడు సాతానుతో ఫ్రెండ్షిప్ చేయడు. ఓకేనా? ఓకే, గుడ్. బాగున్నావు అక్క? అక్క నన్ను క్షమించక్క, ఇన్ని రోజులు నేను చాలా ఇబ్బంది పెట్టాను అక్క, నిన్ను తిట్టానక్క, ఈసారి నుంచి తిట్టనక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే, మీ ఇద్దరు కలిసి మా పిల్లల కోసం ఒక పాట పాడతారా? ఇందాకలా మంచి పాట, కొత్త పాట, ఆ పాటలు కాదు, కొద్దిగా మా సండే స్కూల్ పాటలు ఒక పాట పాడతారా? అన్నా, పొంగి పొంగి పాడతా. పొంగి పొంగా పిల్లలు పాడదామా? పాడదాం. రెడీ? 1 2 3. పొంగి 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 పొర్లు చిన్నది, నా గుండె నిండి నిండి పొర్లు చిన్నది. పొంగి 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 పొర్లు చిన్నది, నా గుండె గిండి నిండి పొర్లు చిన్నది. యేసయ్య ఆశీర్వాద గిన్నెను ప్రజలందరూ నన్ను దీవించెను. అందుకే పొంగి 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 పొర్లు చిన్నది, నా గుండె నిండి నిండి పొర్లు చిన్నది. పొంగి 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 మీ పిల్లలు కూడా పాడమని చెప్పన్నా. నా హృదయ గిండి నిండి పొర్లు చిన్నది. హలో పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ బిస్కెట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ స్వీటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారు కూడా నా థ్యాంక్స్ అన్నయ్య. పాస్టర్ గారికి కూడా థ్యాంక్స్. ఓకే, బయట కూర్చున్నారు, చూస్తున్నారు నిన్ను. పిల్లలందరికీ చాలా థ్యాంక్స్ అన్నయ్య. పిల్లలు మీకు చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే పిల్లలు, మీరు కూడా జాగ్రత్తగా సండే స్కూల్కి వెళ్ళండి, బాగా చదువుకోండి. మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్ వస్తాను, మీ అందరి కోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్ పిల్లలు. బాయ్ అన్నా. జయశ్రీ అక్క కూడా బాయ్ చెప్పానయ్య. ఎవరు? జయశ్రీ అక్క. జయశ్రీ అక్క. జయశ్రీ అక్క ఎక్కడ? అమ్మో బాబరే. అక్కడ నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పన్నా. ఎన్ని రోజులు? వారం రోజులు. అమ్మ, ఒక వారం రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తాను. ఓకేనా? చేసేస్తాను. జయశ్రీ అక్క, థ్యాంక్ యూ అక్క. ఓకే ఓకే, గుడ్, థ్యాంక్ యూ. బాయ్ అక్క. బాయ్ పిల్లలు. బాయ్. మర్చిపోయా, మనం వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. ఓకేనా? గుడ్. ఇప్పుడే బిస్కెట్ సాతాను నుంచి విడుదల పొందాడు కాబట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. యేసయ్య, మరలా బిస్కెట్ సాతాను జోలికి వెళ్ళకుండా ఉండటానికి సహాయం దయచేయండి యేసయ్య. లేకనాక కళ్ళు మూసుకోవట్లా. మూసుకున్నారు. ఓకే, పిల్లలందరూ కళ్ళు మూసుకుందాం. అందరు కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అదిగో శైలు అక్క కూడా కళ్ళు మూసుకోవట్లా. అరే బాబరే, నువ్వు చూడు మాకు. నువ్వు కళ్ళు మూసుకో ముందు. నువ్వు చూస్తే అందరం చూస్తున్నావు. ఓకే ఓకే, నువ్వు కళ్ళు మూసుకో. ఓకే, స్వీటీ కళ్ళు మూసుకో నువ్వు కూడా. ఓకే, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం.
యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. నన్ను ఎవరు కలదరవద్దు. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. ఇక మా 6 days EVSలో ఓకే మా 6 days EVSలో మా అందరికీ నాయన బోలుని పాటలు, కథలు, వాక్యాలు ప్రభా నాయన, ఆటలు ప్రభా నేర్పించారు తండ్రి. మీ స్తోత్రాలు ప్రభా నాయన. యేసయ్యా మా బిడ్డలందరికీ ప్రభా నాయన తండ్రి నీ కృపా కాపుదల తోడుగా ఉంచండి ప్రభా నాయన. నీ స్తోత్రాలయ్యా. ఎంతమంది అయితే ప్రభా నాయన అయ్యా EBSకి వచ్చారో ప్రభా, ఆ బిడ్డలందరినీ పేరు పేరుని ప్రభా దీవించండి ప్రభా నాయన. మంచి జ్ఞానం దయచేయండి, మంచి చదువు దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులను ప్రభా దీవించండి ప్రభా నాయన. నీ స్తోత్రాలు ప్రభా నాయన. ఎంతమంది అయితే EBSకి వచ్చారో అంతమంది బిడ్డలు ప్రభా సండే స్కూల్ కూడా ప్రభా రావడం తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా EBS ప్రోగ్రాం ఏర్పాటు చేసిన పాస్టర్ గారిని, పాస్టమ్ గారిని, సంఘాన్ని నాయన దీవించండి, ఆశీర్వదించండి ప్రభా నాయన. అయా ప్రభా సహకరించినటువంటి సంఘస్థులందరిని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. సండే స్కూల్ టీచర్స్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి నాయన. విశ్వాసులందరిని బట్టి, యవనస్తులను బట్టి ప్రభానైనా, పెద్దలను బట్టి నీ స్తోత్రాలు ప్రభానైనా. బిడ్డలందరినీ ప్రభా ఆ యొక్క EBS పరిచయలు మీరు వాడుకున్నారు ప్రభానైనా. వారందరికీ ప్రభానైనా అయా రెట్టింపు ప్రతిఫలం ప్రభా నీ బిడ్డలకు దయచేయండి ప్రభా, సహాయం దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభానైనా. అల్పులమైన మమ్మల్ని తండ్రి ప్రభా EBS ఫైనల్ డే ప్రభా మీరు వాడుకున్నారు తండ్రి నాయన. అందుని బట్టి నీ స్తోత్రాలయ్యా. నీ చిత్తమైతే, నీ రాక ఆలస్యమైతే ప్రభా మరొకసారి మేమందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు దయచేయమని యేసే శక్తిగల నామములో ఈ మనలను అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. హలో పిల్లలు, హలో పిల్లలు, భలే పిల్లలు, బాయ్ పిల్లలు.